హలో, నేను మీ సిఎస్ రావు. ఏపీ కనెక్ట్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ఓటర్ల యొక్క నాడిని పట్టేసింది. మే 13వ తారీఖున ఎటువైపు ఓట్లు వేశారు అనే దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చేసింది. అది ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎలా ఉందనేది మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూద్దాం. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దాని మీద ఏపీ కనెక్ట్ అనేటువంటి సంస్థ అంచనా వేసింది. దాని ప్రకారం శ్రీకాకుళం లోక్సభ పరిధిలో కనుక చూస్తే ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పలాస తెలుగుదేశం పార్టీ అలయన్స్, టెక్కలి తెలుగుదేశం పార్టీ అలయన్స్ గెలవబోతుంది, పాతపట్నం తెలుగుదేశం పార్టీ అలయన్స్ గెలవబోతుంది, శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అలయన్స్ గెలవబోతుంది, ఆమదల వలస తెలుగుదేశం పార్టీ అలయన్స్ గెలవబోతుంది, నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, హెచ్చర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అంటే శ్రీకాకుళం లోక్సభ పరిధిలో 7 కూటమికి 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఇక పార్వతీపురం మన్యం, దాంట్లో పార్వతీపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అసెంబ్లీ సెగ్మెంట్స్లో పాలకొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సాలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఆ జిల్లాలో 2 కూటమి 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక విజయనగరం లోక్సభ పరిధిలో తీసుకుంటే రాజాం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, బొబ్బులు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నెల్లిమర్ల జనసేన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విజయనగరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, శృంగవరం కోట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఆ జిల్లాలో 7 కూటమి గెలవబోతోంది, స్వీప్ చేయబోతోంది. ఇక విశాఖపట్నం జిల్లాలో భీమిలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విశాఖపట్నం వెస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విశాఖపట్నం నార్త్ బీజేపీ గెలవబోతుంది అంటే అలయన్స్, విశాఖపట్నం సౌత్ జనసేన పార్టీ గెలవబోతుంది, గాజువాక తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెందుర్తి తెలుగుదేశం పార్టీ కూటమి అంటే జనసేన గెలవబోతుంది. సో ఆ జిల్లాలో 7 కూటమి గెలవబోతుంది, కూటమి స్వీప్ చేయబోతుంది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా, దాంట్లో కాన్స్టిట్యున్సీ పరిధిలో అరకు వ్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పాడేరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అక్కడ 1 కూటమికి 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. ఇక అనకాపల్లి లోక్సభ కాన్స్టిట్యున్సీ పరిధిలో చోడవరం తెలుగుదేశం పార్టీ కూటమి, మాడుగుల తెలుగుదేశం పార్టీ కూటమి, అనకాపల్లి జనసేన, ఎలమంచిలి జనసేన పార్టీ గెలవబోతుంది, పాయకరాపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. అనకాపల్లిలో 6 కూటమి గెలవబోతుంది, స్వీప్ చేయబోతుంది. సో కాకినాడ లోక్సభ పరిధిలో తీసుకుంటే తుని తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పిఠాపురం జనసేన పార్టీ గెలవబోతుంది, కాకినాడ రూరల్ జనసేన పార్టీ గెలవబోతుంది, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, జక్కంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అక్కడ కూటమి 7కి 7 స్వీప్ చేయబోతూ ఉంది. ఇంకా ఈస్ట్ గోదావరి కాన్స్టిట్యున్సీ పరిధిలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధి దాని లోక్సభ పరిధిలో అనపర్తి బీజేపీ గెలవబోతుంది, రాజానగరం జనసేన పార్టీ గెలవబోతుంది, రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాజమహేంద్రవరం రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొవ్వూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నిడదవోలు జనసేన పార్టీ గెలవబోతుంది, గోపాలపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో ఆ జిల్లాలో ఆ లోక్సభ పరిధిలో 7కి 7 స్వీప్ చేయబోతుంది కూటమి. ఇక కోనసీమ దాంట్లో అంటే జిల్లాలు కోనసీమ జిల్లా రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ముమ్మడివరం జనసేన పార్టీ గెలవబోతుంది, అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాజోలు జనసేన పార్టీ గెలవబోతుంది, పి గన్నవరం జనసేన పార్టీ గెలవబోతుంది, కొత్తపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మండపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో కోనసీమలో 7కి 7 కూటమి గెలవబోతుంది. సో వెస్ట్ గోదావరి తీసుకుంటే ఆచంట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పాలకొల్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సాపురం జనసేన పార్టీ గెలవబోతుంది, భీమవరం జనసేన పార్టీ గెలవబోతుంది, ఉండి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తణుకు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ గెలవబోతుంది. సో వెస్ట్ గోదావరిలో 7కి 7 రాబోతుంది. వెస్ట్ గోదావరి లోక్సభ పరిధిలో ఏలూరు లోక్సభ పరిధిలో తీసుకుంటే ఉంగుటూరు జనసేన పార్టీ గెలవబోతుంది, దెందులూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, చింతలపూడి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నూజివీడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కైకలూరు బీజేపీ గెలవబోతుంది. సో ఏలూరులోని లోక్సభ పరిధిలో 6 కూటమి 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక ఎన్టీఆర్ జిల్లా దాంట్లో తిరువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గన్నవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విజయవాడ వెస్ట్ బీజేపీ గెలవబోతుంది, విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మైలవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నందిగామ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, జగ్గైపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో ఆ జిల్లాలో అంటే ఆ లోక్సభ పరిధిలో 7 కూటమి గెలవబోతుంది, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇంకా కృష్ణా జిల్లా సో గుడివాడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పెడన తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అవనిగడ్డ జనసేన పార్టీ గెలవబోతుంది, పామర్రు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పెనమలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో 7కి 7 కృష్ణా జిల్లాలో స్వీప్ చేయబోతుంది కూటమి. ఇంకా గుంటూరు
తాడికొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తెనాలి జనసేన పార్టీ గెలవబోతుంది, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుంటూరు ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో గుంటూరు లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో 7 స్వీప్ చేయబోతుంది కూటమి. సో ఒక పల్నాడు అంటే నర్సరావుపేట లోక్సభ, పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చిలుకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, వినుకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గురిజాల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మాచర్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో పల్నాడు జిల్లాలో 6 అసెంబ్లీ సెగ్మెంట్లు కూటమి, 1 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక బాపట్ల జిల్లాలో వేమూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పచ్చూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అద్దంకి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చీరాల కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది. ఏపీ కనెక్ట్ ఓటర్లు నాడిని పట్టిన తర్వాత అంచనా వేస్తుంది. అక్కడ 4 కూటమికి, 1 వైసీపీకి, 1 కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇక ప్రకాశం జిల్లా సంతరోతులపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దర్శి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొండేపు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మార్కాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గిద్దలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కనిగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో ప్రకాశం జిల్లాలో 7 కూటమికి, 1 మాత్రమే వైసీపీకి వస్తుంది. ఇక నెల్లూరు తీసుకుంటే లోక్సభ పరిధిలో సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కందుకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కావలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొవ్వూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఉదయగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో నెల్లూరులో లోక్సభ పరిధిలో 8కి కూటమి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలో బద్వేల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, జమ్మలమడుగు బీజేపీ గెలవబోతుంది, కడప తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సో కడప జిల్లాలో 4 కూటమికి, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో కర్నూలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ, మంత్రాలయం తెలుగుదేశం పార్టీ, ఆదోని తెలుగుదేశం పార్టీ, ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సో ఆ జిల్లాలో 4 కూటమికి, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇక నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, శ్రీశైలం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నంద్యాల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మనగానపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, డోన్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పాణ్యం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో ఆ జిల్లాలో 6 కూటమికి, 1 వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఏపీ కనెక్ట్ ఓటర్ల నాడిని పట్టిన తర్వాత అంచనా వేస్తుంది. ఇక శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, హిందూపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పెనుగొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ధర్మవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కదిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో కూటమి 5 గెలవబోతుంది. ఆ జిల్లాలో 1 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అనంతపూర్ లోక్సభ పరిధిలో రాప్తాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాయదుర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుంతకల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సింగనమల కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో కూటమికి అనంతపూర్ డిస్టిక్లో 7 రాబోతున్నాయి తెలుగుదేశం పార్టీ కూటమికి, 1 కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు. ఇక అన్నమయ్య జిల్లాలో రాజంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, తమ్మలపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పీలేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మదనపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో అన్నమయ్య జిల్లాలో 4 కూటమికి, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. తిరుపతి తీసుకుంటే లోక్సభ పరిధిలో తిరుపతి జనసేన పార్టీ గెలవబోతుంది, సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, వెంకటగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గూడూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, చంద్రగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో టోటల్గా తిరుపతిలో ఆ జిల్లాలో ఆ లోక్సభ పరిధిలో జిల్లా అలాగే లోక్సభ 6 కూటమి, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక చిత్తూరు జిల్లాలో పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, నగరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గంగాధర నెల్లూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చిత్తూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పూతలపట్టు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పలమనేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కుప్పం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో చిత్తూరులో 7 కూటమి, 1 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో లోక్సభ మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉంటే దాంట్లో శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విజయనగరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అనకాపల్లి బీజేపీ గెలవబోతుంది, కాకినాడ జనసేన పార్టీ గెలవబోతుంది, రాజమండ్రి బీజేపీ గెలవబోతుంది, అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సాపూర్ బీజేపీ గెలవబోతుంది, ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మచిలీపట్నం జనసేన పార్టీ గెలవబోతోంది, విజయవాడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుంటూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. ఇక నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, బాపట్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నెల్లూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తిరుపతి
బీజేపీ గెలవబోతుంది, చిత్తూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాజంపేట బీజేపీ గెలవబోతుంది, కడప కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది షర్మిల అని చెప్పి అంచనా వేస్తుంది, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అనంతపూర్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, హిందూపూర్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో టోటల్గా ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఎంపీలు వచ్చేసి 21 కూటమికి వచ్చే అవకాశం ఉంది, ఎమ్మెల్యేలు 153 వచ్చే అవకాశం ఉందని చెప్పి ఏపీ కనెక్ట్ అంచనా వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 3 ఎంపీలు, ఎమ్మెల్యేలు 20 మాత్రమే పరిమితం అవుతారు అని చెప్పి ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ 1 ఎంపీని 2 ఎమ్మెల్యేలు గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఏపీ కనెక్ట్ తాజాగా వేస్తున్నటువంటి అంచనా. సో ఈ ఏపీ కనెక్ట్ వేస్తున్నటువంటి అంచనా కనుక నిజమైతే ఓట్ షేర్ వచ్చేసి 53% కూటమికి, 39% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి 5%, ఇతరులకి 5% అని చెప్పి అంచనా వేస్తుంది. సో కాబట్టి ఇది వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎవరెవరు కలిసారనేది. సో గ్రౌండ్ రియాలిటీని ఏపీ కనెక్ట్ ముందుంచింది. కేవలం 3 ఎంపీలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే 20 మంది ఎమ్మెల్యేలు 20 మంది కన్నా ఎక్కువ గెలుచుకునేటువంటి అవకాశం లేదు అన్నట్టుగా ఎమ్మెల్యేలుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 మంది ఎమ్మెల్యేలు మాత్రం గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఏపీ కనెక్ట్ అంచనా వేస్తూ ఉంది. నిజంగానే మే 13వ తారీఖున వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది, కసిగా ఓటర్లు ఓటు వేశారు అనేది మాత్రం నిర్ధారణకు వస్తుంది. అయితే ఆ కసి ఎటువైపు ఉందనేది ఇంకా ఒక క్లారిటీ రానటువంటి పరిస్థితిలో ఏపీ కనెక్ట్ ఒక క్లారిటీ తీసుకొచ్చింది. అదే నిజమైతే వన్ సైడ్ ఓటు జరిగింది అని చెప్పి నిజమైతే కనుక డెఫినెట్గా ఏపీ కనెక్ట్ వేసినటువంటి అంచనా నిజం కాబోతుంది. 150+ తోటి సో 150కి పైగా ఎమ్మెల్యేలు గెలుచుకొని తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే 22 మంది ఎంపీలను గెలుచుకునేటువంటి అవకాశం కూడా కూటమికి ఉంది. కేవలం 3 ఎంపీలు అలాగే 20 మంది ఎమ్మెల్యేలకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుందని చెప్పి ఏపీ కనెక్ట్ రియాలిటీగా గ్రౌండ్లో స్టడీ చేసిన తర్వాత చెప్తుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.